రేవ్ పార్టీలో ఏముంటాయి ఏంటి అంటే ముఖ్యంగా ప్రధానంగా చాలా మంది చెప్పేది ఏంటంటే రేవ్ పార్టీ అనేది ఇల్లీగల్ కాదమ్మా. ఆ పార్టీలో ఇదివరకు బంద్ ఉండేది, ఇవాళ అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు మనం సంగీతం పెడుతున్నాం పెళ్లిలో. గతంలో ఎప్పుడన్నా మేము మా ఇంట్లో చూడాల, దాన్ని డ్రగ్స్ ని పోల్చలేం కదండి. ఎందుకు పోల్చలేమ్మా? ఇది చెప్పండి, హేమ గారు నిజంగా ఆ రేవ్ పార్టీలో ఉన్నారా లేదా? హేమ పార్టీకి వెళ్ళింది, హేమ కస్టడీలో ఉంటే, పోలీసుల కస్టడీలో ఉంటే బయటకు వచ్చి ఫోన్ ఎలా చేయాలి? మీరే ఇందాక వెళ్ళింది అంటున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకుడు, అలాగే ప్రముఖ దర్శకుడు అండ్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు ఈ కొత్తగా ట్రెండ్ వచ్చింది, రేవ్ పార్టీ అనే ఒక కల్చర్ వచ్చింది. రేవ్ పార్టీలో ఏముంటాయి ఏంటి అంటే ముఖ్యంగా ప్రధానంగా చాలా మంది చెప్పేది ఏంటంటే డ్రగ్స్ ఉంటాయి, అందుకనే రేవ్ పార్టీ అంటే రైడింగ్ జరుగుతుంది, రేవ్ పార్టీ అంటేనే రాంగ్ థింగ్ అన్నట్టుగా చిత్రీకరించారు. అసలు రేవ్ పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు? రేవ్ పార్టీ అనేది ఇల్లీగల్ కాదమ్మా. ఫస్ట్ పాయింట్, ఈ ఇల్లీగల్ అయితే పర్మిషన్ ఇవ్వకూడదు గవర్నమెంట్ కదా. రేవ్ పార్టీ అనేది గతంలో మనం గెట్ టుగెదర్ అని, రివైవల్ పార్టీ అని కలుసుకుంటానికి పేర్లు ఉండేవి. ఇప్పుడు ఆ బర్త్డే పార్టీని రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. ఆ పేరు కాస్త వాళ్ళ రివైవల్ పార్టీ కాస్త రేవ్ పార్టీ అయ్యింది. కాలక్రమేణా ఇప్పుడు సోదరా అని పిలిచేవాళ్ళు బ్రదర్ అని పిలవడం మొదలెట్టి బ్రదర్ కాస్త బ్రో అవునా అట్లా రివైవల్ పార్టీ రేవ్ పార్టీ అయింది. ఈ పార్టీల్లో గతంలో రివైవల్ ఆ పేర్లతో ఉండే సమ్మేళనం, మా ఆత్మీయ సమ్మేళనం అని ఈ పేర్లు పెట్టారు చక్కగా. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ కదా, రేవ్ పార్టీ అని పెట్టేశారు. దాంట్లో కలవటానికి గత స్మృతులను చర్చించుకుంటానికి ఒకరినొకరు ఉంటాయి, పెడతారు. ఆ పార్టీలో ఇదివరకు బంద్ ఉండేది, ఇవాళ అడ్వాన్స్ అయ్యి డ్రగ్స్ వస్తున్నాయి. ఆ డ్రగ్స్ వచ్చిన రేవ్ పార్టీకి, అలాంటి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ 100-200 మంది అందరూ కలవడానికి అందరూ డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉంటే వాళ్ళకి అలవాటు దుర్గడం ఉంటే ఎక్కడో రూమ్లో వేసుకుని ఒక నలుగురు కూర్చుంటారు. ఇప్పుడు పబ్బుల్లో ఉంది, పబ్లో రైడ్కి వెళ్తే ఎక్కడో ఒక మూల టేబుల్ మీద డ్రగ్స్ జరుగుతూ ఉంటాయి, మిగతా 16 టేబుల్ మామూలుగా వాళ్ళకి జాలీగా సరదాగా ఉంటారు. అందుకని రేవ్ పార్టీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు, డ్రగ్స్ అవన్నీ ఉంటాయి. డ్రగ్స్ ఉంటాయని గ్యారంటీ కాదన్నమాట. డ్రగ్స్ ఈ మధ్య ఏవైతే రైడ్ అవుతున్నాయో అన్నిట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా రైడ్ అవుతుంది. ఈ మధ్య ఆ డ్రగ్స్ అనేది ఒక ఈ పార్టీల్లో డ్రగ్స్ కలవటం అనేది ఇప్పుడు మనం సంగీతం పెడుతున్నాం పెళ్లిలో. గతంలో ఎప్పుడన్నా మేము మా ఇంట్లో చూడాల, సంగీతంలో జస్ట్ డ్రింక్స్ ఉంటాయి. మరి అప్పుడు సంగీతం ఏంటి, పెళ్లికి ముందు పెళ్లి కూతురు డాన్స్ చేయటం ఏంటి, అది మన కల్చరా, మనది కాదు. ఎందుకు పోల్చలేమ్మా? నువ్వు సంగీతం అనేది పెళ్లి కూతురు మంచి వైభవంగా కళ్యాణము లక్షణంగా సలక్షణంగా జరగాల్సిన కార్యక్రమంలో సంగీతాన్ని పెట్టి పెళ్లికి ముందే పెళ్లి కూతురు డాన్స్ చేయటం, ఇతరులతో కూడా స్టేజ్ మీద డాన్స్ చేయటం, అక్కడేమో డ్రింక్ పార్టీలు. సో అంటే ఎందుకు చెప్తారు, కల్చర్ అట్లా మారుతారు. కల్చరు ఒక స్టెప్ దాటి ఒక బహిర్గతం గాను, ఒక ఓపెన్నెస్ గాను తయారవుతారు. సో దాన్ని ఎవరు అది మార్పు రావాలి, అది మార్పు ఇలాంటివి ఉన్నప్పుడు జరుగుతాయి. సో ఇక్కడ ఏ విషయం ఏంటంటే వచ్చారు, మేము వాళ్ళన్నీ దాచిపెడుతున్నారు కర్ణాటక పోలీసు, మాకు డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చామన్నారు. ఓకే, డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. ఓకే, ఆ డ్రగ్స్ పట్టుకున్న వాళ్ళు అసలు ఇలాంటి కేసుల్లో ఫస్ట్ కల్ప్రిట్ ఎవరంటే డ్రగ్స్ అమ్మేవాడు, రెండో కల్ప్రిట్ ఎవడంటే డ్రగ్స్ హోల్డ్ చేసుకున్నవాడు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? డ్రగ్స్ ఎవడు అమ్మాడు, ఆ పెడ్లర్ ఎవరు, వాడు ఆచూకీ ఏంటి, వాడు నేను ఆచూకీ అనుకున్నా, ఆయన రిలీజ్ చేశారు, అవి చేయలే. డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. డ్రగ్స్ ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎవరి రూమ్ లో పట్టుకున్నారు, ఎవరు? వాసు లంకెపల్లి అనే అతను ఆర్గనైజ్ చేశాడు మొత్తం
అన్ని పార్టీ అన్ని ఊహాలు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చేశారు. ఇది చెప్పండి, హేమ గారు నిజంగా ఆ రేవ్ పార్టీలో ఉన్నారా లేదా? హేమ పార్టీకి వెళ్ళింది, వెళ్ళటం తప్పు కాదు, వెళ్ళటం నేరం కాదు, వెళ్ళటం దోషం కాదు. అలాంటి హేమ ఒక సెలబ్రిటీ, ఇన్వైట్ చేశారు, వెళ్ళింది. వెళ్ళినంత మాత్రం అక్కడేదో డ్రగ్స్ ఉంటే డ్రగ్స్ ఏమా తీసుకున్నట్టు లెక్క ఎట్లా అవుతుంది? 200 మంది ఉన్నారు. బ్లడ్ శాంపిల్స్ లో కూడా దొరికింది పచ్చి అబద్ధం. ఆ బ్లడ్ శాంపిల్స్ దొరికిందని చెప్పే సన్నాసిని ఆ ఎదవ ఎవడో, ఆ బుద్ధి లేని ఛానల్ ఏదో చూపించమండి. ఇంతవరకు బ్లడ్ శాంపిల్స్ సిపి 2 మీటింగ్లు పెట్టి పొద్దున్నే రాత్రి కొంతమంది వెళ్ళిపోయారు, మిగతా 80 మంది మిగిలిన మొత్తం దాదాపు 200 మంది పాల్గొన్నారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు మన తెలుగు దాంట్లోనే ఎక్కువగా హేమ గారు ఎందుకు పాపం ఎందుకు చేస్తారంటే మన రిలీజ్ చేసిన వీడియో వల్లేనా? అమ్మాయి రిలీజ్ చేసింది, ఇప్పుడు శ్రీకాంత్ రిలీజ్ చేశాడు, దాన్ని అంగీకరించారు. శ్రీకాంత్ గారు లేరు కదా? లేరు. ఈ అమ్మాయి శ్రీకాంత్ నేను లేను అని చెప్పేసాడు, ఒప్పుకున్నారు కదా. ఉండి కూడా లేను అని చెప్పడం, అందులోనూ సేమ్ డ్రెస్. బెంగళూరులో ఏవైతే మనకు ఫోటోస్ రిలీజ్ చేశారో పోలీసులు రిలీజ్ చేయలేదమ్మా, మీడియాకి రిలీజ్ చేయలేదు. పోలీసులు కస్టడీలో ఉంటే నాకు లాజికల్ గా ఒక ప్రశ్న సమాధానం చెప్పు. హేమ కస్టడీలో ఉంటే, పోలీసులు కస్టడీలో ఉంటే బయటకు వచ్చి ఫోన్ ఎలా చేయగలదు, వీడియో ఎలా చేయగలదు? కేజ్రీవాల్ లాంటి ఒక సీఎం అరెస్ట్ చేస్తే ఆయనకి ఫోన్ ఇవ్వాల, పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇమీడియట్ గా ఆయన ఫోన్ తీసుకున్నారు సీఎం. వెళ్ళింది అంటున్నారు, వెళ్ళింది మరి వీడియో వెళ్ళలేదని పెట్టారు కదా? లేదు, అమ్మాయి వెళ్ళలేదని చెప్పలే ఎక్కడ కూడా. నేను ఆ డ్రగ్స్ విషయంలో నాకు సంబంధం లేదు, నేను లేను, ఇది ఫేక్ అంది. డ్రగ్స్ విషయంలో నేను రే పార్టీ వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లో చిల్ అవుతున్నా, హైదరాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ ఇది అని చెప్పింది. పూర్తిగా వినమ్మా, విన్నా. నేను హైదరాబాద్ లో చిల్ అవుతున్నాను, నేను అక్కడ లేను, ఎప్పుడు ఆ రోజు లేను, నేను డ్రగ్ కి నాకు సంబంధం లేదు, అది అమ్మాయి చెప్పిన మాట. డ్రగ్స్ విషయాలకి నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు అక్కడ లేను, నేను ఇక్కడ ఉన్నాను అంటే, ఎందుకు ఆ మాట నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు మా కస్టడీలో ఉందన్నారు. అందుకని అమ్మాయి నేను వాళ్ళ కస్టడీలో నేను ఓపెన్గా ఇక్కడ ఉన్నాను, ఇదిగోండి నాది బిర్యానీ చేస్తున్నాను, అన్నిటికీ వెళ్తాను. సో ఆ అమ్మాయి కనుక మీ కస్టడీలో ఉంటే ఇవన్నీ ఎలా చేయగలదు? సో మీ పోలీసులు దౌర్భాగ్యం, మీ పోలీసులు చేతగా దద్దమ్మలు అయితే కర్ణాటక పోలీసులు కస్టడీలో ఉన్నామా బయటకు. సో కస్టడీలో లేదు అనేది వాస్తవం. అది ఆయన ఏమి ఇచ్చాడు, వెళ్ళిపోయారు. 60, 70, 80 మంది దాకా మిగిలారు. వాళ్ళల్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనుమానం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నారు, అంతే. బ్లడ్ శాంపుల్స్ చేయలే. ఇప్పుడు 60 మంది దాకా 60, 70 మంది నోటీసులు పంపించారు అందరికి. నోటీసులకు వెళ్తుంది, నోటీసులు అందరికి ఏమో వెళ్ళింది. వెళ్ళటం అనేది ఎంట్రన్స్ లో ఉంటది కదా. సో వచ్చే వాళ్ళందరికీ నోటీసులు పంపించారు వాళ్ళు. నోటీస్ వెళ్తుంది, కానీ ఇప్పుడు ఇమీడియట్ గా రాలేదు, నాకు కొంచెం మానసిక పరిస్థితి బాగాలేదు, నేను ఏమంటే టైం ఉంది, వాళ్ళు మళ్ళీ రిప్లై ఇస్తారు, పలానా తారీఖు రమ్మని వెళ్తుంది. దాని క్లూ నేను అనేది ఏంటంటే, మన తెలుగు వాళ్ళేమో కన్నడ వాళ్ళు ప్రెస్ కానీ కన్నడ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కన్నడ వాళ్ళని కాపాడుకుంటున్నారు. అక్కడ మరో 4 మోడల్స్ ఉన్నారు, వాళ్ళ పేరు బయటికి తీసుకురావట్లేదు. ఎవరు ఆ మోడల్స్, వాళ్ళ పేర్లు ఏంటి తీసుకురావట్లేదు, వాళ్ళ దగ్గర తెలుసుగా లిస్టు, ఆ పేర్లు చెప్పట్లేదు. డ్రగ్స్ దొరికినాయి అంటున్నారు, ఎవరి జేబులో దొరికినాయి, ఎవరి సూట్ కేసులో దొరికినాయి, ఎవరి రూమ్లో దొరికినాయి చెప్పట్లా. బికాస్ వాళ్ళు కన్నడ పోడు కనుక, దొరికిన వాళ్ళు కన్నడ పోడు కనుక. సో ఆయన చెప్పింది ఏంటంటే, కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు, పొద్దున్న వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ డ్రగ్స్ కోసం వచ్చామన్నారు. డ్రగ్స్ సప్లయర్ ఎవరు, వాడి ఆచూకీ కానీ వాడి మీద ఇది కానీ ఏమైనా తెలియచెప్తున్నారా? తెలియచెప్పట్లా. ఈ డ్రగ్స్ దొరికినాయి అంటున్నారు, ఎవరింట్లో దొరికినాయి, ఎవరి జేబులో దొరికినాయి, ఎవరు సుట్కేదో చెప్పట్లా. ఆ 4 అమ్మాయిలు ఎవరు, మోడల్స్ ఎవరు పేర్లు చెప్పట్లా. ఇంకా వచ్చిన వాళ్ళు రాజకీయ నాయక ప్రముఖులు, కన్నడ రాజకీయ నాయకులు వాళ్ళు రిలీజ్ చేయాల. అది ఆ కన్నడ వాళ్ళు కూడా అడగట్లా, ఆ విషయాన్ని బయటికి లాగటానికి వాళ్ళు ప్రయత్నించట్లా. వాళ్ళ కన్నడ వాళ్ళు కాపాడుకోవడానికి ఈ బ్యాడ్ ఇమేజ్ రాకుండా. ఎందుకంటే వాళ్ళ బెంగళూరు హెస్ బికమ్ హబ్. ఒకప్పుడు పంజాబ్ లాగా, ఒకప్పుడు గోవా లాగా బెంగళూరు హబ్ అయిపోతుంది. ఈ అపనింద నుంచి, ఈ అపకీర్తి తప్పించుకోవడానికి మన వాళ్ళు అనంటే ఎక్కువ అయితే. సో వాళ్ళు ఏంటి, మా వాళ్ళు శుద్ధపూసలు బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మా రాష్ట్ర అపకీర్తి చేస్తున్నారు అనే ఒక నేపథ్యం, ఒక సినారియో క్రియేట్ చేస్తున్నారు.
ఓకే. అది మన తెలుగు వాళ్ళకేమో మనకి అత్యుత్సాహం, మన మీద మనం రాళ్ళు వేసుకుంటానికి, మన ఇంటి మీద మనం రాళ్ళు వేయాలంటే మహా ఆనందం మనకి. అందుకని ఎప్పుడు రాశాను నేను, ఎప్పుడు 12 ఏళ్ళప్పుడు తెలుగు వాడినిరా, వెలుగు వాడినిరా, ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రంగులు వాడినిరా, సముద్రంలో విసిరేసిన ఒక సమాజాన్ని సృష్టించగలిగిన సమర్థుడిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా. దాహం వేస్తే పానీ అంటాను, వాటర్ అంటాను, మంచినీళ్ళు అడగనరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తికున్నా నైజం నా ఇజంరా, తెలుగు వాడినిరా నా వెలుగు వాడినిరా, 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టున్నాను ఎప్పుడో రాశాను. అదే ఇప్పటికి మన తెలుగు వాళ్ళకు ఉన్న దాస్య బుద్ధి. నిజాలు ఉంటే రాయండి, ఆధారాలు ఉంటే ఏమైనా రాయండి, ఏమైనా చేయండి. ఒకడేమో అమ్మాయి శాంపుల్ వచ్చేసింది అంటాడు, అమ్మాయి పాజిటివ్ వచ్చేసింది అంటాడు. అందుకనే నేను మీకు అదే ఎక్కడ ఒక్కడు చూపించమని, ఈ పాజిటివ్ అయిపోయింది రిపోర్ట్ ఒక్కడిని చూపించమని. ఒక స్టేట్మెంట్ సిపి చెప్పిన స్టేట్మెంట్ లో కానీ వీడి దగ్గర సర్టిఫికేట్ వస్తే ఆటోమేటిక్ రిలీజ్ చేస్తారు. ఈ వీళ్ళు మేము ఇంకా టెస్టింగ్ చేయలేవు. రేపు నోటీసులు ఇచ్చారు, వెళ్ళినాక ఒక్కళ్ళు పట్టుకుని టెస్ట్ చేస్తారు, గోర్లు తీస్తారు, ఇంకోటి తీస్తారు. ఉంటే అప్పుడు మాట్లాడు. అంతే తప్పితే అమ్మాయి వెళ్ళింది కనుక అక్కడ తాగేసింది, మందు కొట్టేసింది, ఇంకెవడో రాస్తారు నగరంగా డాన్స్ చేసింది అమ్మ, వీడెవడు చూసినట్టు, వీడు అర్థం, వీడు లైట్ పట్టినట్టు, చెత్త చెత్తగాను. ఇంకెవరు శ్యామల అమ్మాయి ఎలక్షన్లో తిరుగుతూ ఉంది, తిరిగి శ్యామల నిరికిస్తారు. ఇంకొకడెవడో నాగబాబు కూతురు కూడా వేసాడు ఫోటో, హేమ నాగబాబు కూతురు రామ్మ అని అంటుందట, హేమ ఇదిగో వస్తున్నా అని అంటున్నారు. ఏమిటి నీచం, మన మీద మనం రాళ్ళు వేసుకుని ఇప్పుడు నేను అనేది అంటే సినిమా కుటుంబం, మన కుటుంబంలో ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటాం, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటాం, మన కుటుంబంలో ఒకళ్ళొకళ్ళు గొడవపడదు. కానీ బయటోడికి అవకాశం లేదు, బయటోడికి మన కుటుంబం మీద రాయేసే అవకాశం వద్దు. మనం అన్ని ఉండాల్సింది మనమే మన కుటుంబం మీద మన వాళ్ళ మీద రాయేస్తే ఆధారాలు లేకుండా. నువ్వు అనొచ్చు ఏమంటే తప్పు చేస్తే మన వాళ్ళైనా సరే, నేను తప్పు చేస్తే నేను సమర్థించమని చెప్పట్లా. తప్పు ఆధారం ఉంటే తప్పు అని చెప్పి విమర్శించండి. ఏ ఆధారం లేకుండా మీరే ఊహించుకుని, మీరే కల్పించుకుని, మీరే నిందలేసేసి అమ్మాయిని దోషి చేసేది అనుమానితురాలు మీరు ఎందుకు నిందితురాలు దోషం చేస్తారన్నాను. షీ సస్పెక్ట్ చేసిన 80 మందిలో ఈ అమ్మాయి కూడా ఒకటి. దట్ వాట్ సిపి సెడ్, వీఆర్ సస్పెక్టింగ్ సర్టన్ పీపుల్ హెవ్ టేకెన్ డ్రగ్స్ అని. శుభ్రంగా మేము కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారని అనుమానిస్తున్నాము అన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ అనుమానిస్తా ఉన్నదాన్ని మీరు నిజం చేసేసి, మీరు దాన్ని దోషం చేసేసి, నిందితురాలను చేసేసి, పగబట్టి చేసినట్టు వాట్ నాన్ సెన్స్ ఇస్. అందుకని అన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రేపు వెళ్తుంది ఇవాళ కాదు, రేపు వెళ్తుంది, 2 టైం ఇస్తే వెళ్తుంది. వెళ్ళినప్పుడు ప్రూవ్ అయింది అనుకో అమ్మాయి ఏం లేదు నెగిటివ్ అని, అప్పుడు మీరు అందరూ క్షమాపణలు చెప్తారా? ఆమె అడుగుద్ది ఖచ్చితంగా. అమ్మాయి ధైర్యవంతురాలు, అమ్మాయి ఇప్పుడు వచ్చింది క్షమాపణ చెప్పండి నాకు అడుగుతుంది. క్షమాపణ చెప్తారా మీరు? ఈ ఛానల్స్ ముందు వెనక కొంచెం ఆలోచన ఉండాలి. చేసిద్దా, ఉందా, ఆధారాలు ఏవి లేవు, ఏదో మనం ఊహాగానాలు మనం మాట్లాడేసుకుంటే తప్పు కదా. అది నేను అందుకని ఖండిస్తుంది. రేపు అమ్మాయి వెళ్తుంది, వెళ్ళాక ప్రూవ్ అయితే పాజిటివ్ అని వస్తే ఏమైనా రాయండి, మీ ఇష్టం. అప్పుడు మీ కలం మీ ఇష్టం. ప్రస్తుతానికి పాజిటివ్ రాలేదు ఇంకా రిపోర్ట్ ఇంకా వాళ్ళు టెస్టింగ్ లో చేయలే.